నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి రోజు 2 అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో ఎంపీ ఎన్నికల అభ్యర్థుల నామినేషన్ దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి రోజు ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి రాపల్లి సత్యనారాయణ, జగిత్యాల జిల్లాకు చెందిన విద్యార్థి, రాజకీయ పార్టీ నాయకుడు బుక్యా నందు నాయకులు ఎంపీ అభ్యర్థులుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగనుంది. ముఖ్య రాజకీయ పార్టీలు తమ మంచి రోజులు చూసుకొని నామినేషన్లు దాఖలు చేయనున్నారు. శుక్రవారం నాడు బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, ఈ నెల 22న కాంగ్రెస్ అభ్యర్థి టి జీవన్ రెడ్డి తమ నామినేషన్లను దాఖలు చేయనున్నారు. నిజామాబాద్ నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవార్ పరిశీలించారు. ఏ వైపు నుండి ఎక్కువ వాహనదారులు వస్తారు, ఆ ప్రాంతంలో గల సిగ్నల్స్ సమయాన్ని ఎంత టైం ఏర్పాటు చేయాలో పరిశీలించి అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలో సిపి కల్మేశ్వర్ ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పులాంగ్ చౌరస్తా, నిఖిల్ సాయి చౌరస్తా, కోట్ చౌరస్తా, బైపాస్ రోడ్డు చౌరస్తా, కృష్ణమందిర్ చౌరస్తా మొదలగు ట్రాఫిక్ సిగ్నల్స్ను పరిశీలించారు. సిగ్నల్ వద్ద ఏ వైపు నుండి భారీ వాహనాలు వస్తుంటాయి, ఏ వైపు నుండి ఎక్కువగా వాహనదారులు వస్తుంటారు, ట్రాఫిక్ సిగ్నల్స్ సమయాన్ని ఏ మొత్తంలో టైంను ఏర్పాటు చేయాలో ఆయన క్షుణ్ణంగా పర్యవేక్షించారు. తదుపరి వాటి నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి సంబంధిత అధికారులకు సిపి కల్మేశ్వర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, ట్రాఫిక్ సిఐ వెంకట్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వలసలు నిరోధించి ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించిందని ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆనాడు ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లు తప్ప ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఇచ్చిన దాఖలాలు లేవని అన్నారు. ఆర్మూరు మండలం అమ్దాపూర్, మగ్గిడి, ఖానాపూర్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తాడిపత్రి జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ చేదు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఉపాధి హామీ కూలీలను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వమని చెప్పారు. గతంలో ఇందిరమ్మ ఇళ్లు తప్ప ఇప్పటి వరకు బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఒక్క ఇళ్లు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాల్లో ఇప్పటికే 4 పథకాలను అమలు చేయటం జరిగిందని, మరో 2 పథకాలు ఎన్నికలు పూర్తి కాగానే అమలు చేస్తామని ఉపాధి కూలీలకు హామీ ఇచ్చారు.
రానున్న రోజుల్లో ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తామని హామీ ఇవ్వటం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మార చంద్రమోహన్ రెడ్డి, ఆర్మూర్ ఎంపీపీ పస్క నర్సయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈసాపల్లి జీవన్, ఆర్మూర్ మండల అధ్యక్షులు చిన్నారెడ్డి, దేగాం ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్, అంకాపూర్ ఎంపీటీసీ ఎంసీ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ మఠంలో సీతారాముల కళ్యాణ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. శ్రీరామనవమి జన్మదిన ఉత్సవాలు మరుసటి రోజు కళ్యాణోత్సవాలను ప్రతి ఏడాది ఆనవాయితీగా నిర్వహిస్తారు. ఎడపల్లి మండల కేంద్రంలోని శ్రీరామ మఠం ఆధ్వర్యంలో గురువారం సీతారాముల కళ్యాణ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. బుధవారం శ్రీరాముని జన్మదిన ఉత్సవాలు జరగగా గురువారం కళ్యాణోత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతి ఏటా నవమి మరుసటి రోజున కళ్యాణ ఉత్సవాలను శ్రీరామ మఠం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా నిర్వహించారు. శ్రీరామ మఠం వంశస్థులు ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున ఇందులో పాల్గొన్నారు. రాముల వారి యొక్క వంశం గురించి, అదేవిధంగా సీతమ్మ వారి యొక్క వంశం గురించి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు సుముహూర్తం అవుతుంది. స్వస్తి కాళ్ళగా స్వస్తి సాంబా మహారాజ్ గ్రామ పురోహితులు ముహూర్తం టైం రండి. అందరు చెప్పండి. వ్రత ప్రజలందరూ మరోసారి మోదీ పాలనను కోరుకుంటున్నారని, ఏ గడపకు వెళ్ళినా ఎవరిని అడిగినా ఒక్కటే నినాదం, హౌర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అని చెప్తున్నారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. బీజేపీ 10 ఏళ్ల పరిపాలనలో ప్రజల గుండెల్లో నిలిచిపోయే ఎన్నో విప్లవాత్మక విజయాలు సాధించిందని ఆయన అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో నగరంలో ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. 34వ డివిజన్లోని దేవి రోడ్, మార్వాడి గల్లీ, కుమార్ గల్లీ, గోదాం రోడ్, అశోక్ నగర్లో బీజేపీ మోదీ సంకల్ప పత్రాన్ని పంచిపెడుతూ ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరిగింది. అనంతరం ధన్పాల్ మాట్లాడుతూ ప్రజలందరూ మరోసారి మోదీ పాలనను కోరుకుంటున్నారని, ఏ గడపకు వెళ్ళినా ఎవరిని అడిగినా ఒకటే నినాదం, హౌర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అని చెబుతున్నారని పేర్కొన్నారు. బీజేపీ 10 ఏళ్ల పరిపాలన ప్రజల గుండెల్లో నిలిచిపోయే ఎన్నో విప్లవాత్మక విజయాలు సాధించిందని, అయోధ్య రామ మందిర నిర్మాణం, 370 ఆర్టికల్ రద్దు, సిఏఏ, మహిళా రిజర్వేషన్ బిల్, త్రిబుల్ తలాక్ రద్దు, ఇలా ఎన్నో విజయాలు సాధించినప్పటికీ ఈ దేశాన్ని విశ్వ గురువుగా నిలబెట్టాలన్న సంకల్పంతో బీజేపీ పార్టీ పనిచేస్తోందని ధన్పాల్ వివరించారు. ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తూ 11వ స్థానంలో ఉన్న దేశాన్ని 5వ స్థానానికి తీసుకురావడం జరిగిందని, ఇవే కాకుండా దేశంలో ఈరోజు బీజేపీ సంక్షేమ పథకం చేరని ఇల్లు లేదని, గరీబ్ కళ్యాణ్ యోజన క్రింద ఉచిత రేషన్, స్వచ్ఛ భారత్ క్రింద మరుగుదొడ్లు, ఉజ్వల యోజన ద్వారా ఉచిత గ్యాస్, సుకన్య సమృద్ధి యోజన, ఆవాస్ యోజన క్రింద ఇళ్ల నిర్మాణం, వీధి వ్యాపారులకు ముద్రా లోన్స్, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ పథకాలు తీసుకురావటం జరిగిందని అన్నారు. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో ఉచిత వ్యాక్సిన్ ఇచ్చి తమ ప్రాణాలు నిలబెట్టిన దేవుడు నరేంద్ర మోదీ అని కొనియాడారు. గడిచిన 10 ఏళ్లలో ఒక్క అవినీతి మచ్చ లేకుండా, ఒక్క బాంబు దాడులు లేకుండా పరిపాలిస్తున్న మోడీకే మా ఓటు అని ప్రజలు చెప్తున్నారని, కాంగ్రెస్ బీఆర్ఎస్ మాయ మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని, ఈ 2 పార్టీల ధోరణి ఒక్కటే అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ 6 గ్యారంటీల మోసంతో అధికారంలోకి వచ్చి ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేదని, కాంగ్రెస్ బీఆర్ఎస్కే ఎన్నికల సమయంలోనే ప్రజలు గుర్తుకొస్తారని, దమ్ముంటే కాంగ్రెస్ 100 రోజుల్లో అమలు చేస్తానన్న హామీలు నెరవేర్చి ఓట్లు అడగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, బంటు ప్రవీణ్, మహిళా మోర్చా అసెంబ్లీ కన్వీనర్ వనిత, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మే 13వ తారీఖున జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఇందూరు అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రతి బూత్ అధ్యక్షుడు, కార్యకర్త తమ తమ బూత్లలో ప్రచారంలో భాగంగా ఈరోజు
34వ డివిజన్ 41, 42, 43, 91, 92, 93 బూత్లలో ప్రచారం ప్రారంభమైంది. మా నాయకులు, బూత్ అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, అభిమానులు అందరం కలిసికట్టుగా ప్రచారానికి వెళ్తే ఘనమైన స్వాగతం మనసుతోటి స్వాగతిస్తూ ఉన్నారు. తప్పకుండా మాకే చెప్తా ఉన్నారు, మేము తప్పకుండా కమలంపు ఓటేస్తాం, మోడీకి ఓటేస్తాం, మోడీ ప్రభుత్వం మరొకసారి అవసరమని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు. అభివృద్ధి కోసం, ధర్మం కోసం, భవిష్యత్తు తరాల కోసం మోడీ గారు చాలా అవసరం ఉందని ప్రజలు కూడా అందరు చెప్తా ఉన్నారు. తప్పకుండా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఇక్కడ ఎంపీ గారు గెలవబోతా ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ అసెంబ్లీ అర్బన్ నియోజకవర్గంలో పెద్ద మెజార్టీ తోటి భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలవబోతా ఉంది. అదేవిధంగా మోడీతో పాటు ఇక్కడ అరవింద్ ధర్మపురి గారు అభ్యర్థి, వారిని కూడా మేము పెద్ద ఎత్తున గెలిపిస్తామని ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు. తప్పకుండా ఔరేక్ బార్ భీమ్గల్ కేంద్రంలోని సురక్ష పాలీ క్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని అవిరా హాస్పిటల్ సహకారంతో నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన నిర్మల్ జిల్లాకు చెందిన జనరల్ సర్జన్ డాక్టర్ రమేష్ రెడ్డి వైద్య శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడుతూ ఇలాంటి ఉచిత వైద్య శిబిరాల వల్ల గ్రామీణ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతోందని అన్నారు. ఇలాంటి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని ఆయన కొనియాడారు. పిల్లలు లేక ఎంతో మంది తల్లిదండ్రులు బాధపడుతున్నారని, వారందరూ దూర ప్రాంతాలకు వెళ్లే స్తోమత లేని వారికి ఇది ఒక సదావకాశం అని ఆయన అన్నారు. వారందరి కోసం ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్న వారికి సురక్ష పాలీ క్లినిక్ డాక్టర్ పడాల పురంధర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ విజయ్ రెడ్డి, డాక్టర్ హరిత, డాక్టర్ సౌమ్య మాట్లాడుతూ మొత్తం 46 మందికి వైద్య పరీక్షలు చేయటం జరిగిందని తెలిపారు. మార్కెటింగ్ మేనేజర్ హరీష్, సునీత కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇలాంటి ఉచిత ఫెర్టిలిటీ క్యాంపులు మున్ముందు కూడా నిర్వహించడం జరుగుతోందని అవిరా హాస్పిటల్ నిర్వాహకులు తెలియజేశారు. మోస్రా మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీరామచంద్రస్వామి వారి సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం నిర్వహించారు. ఈ పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా అన్నింట్లో విజయం పొందుతారని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. మోస్రా మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీ రామచంద్రస్వామి వారి ఉత్సవ కార్యక్రమంలో భాగంగా శ్రీ రామచంద్రస్వామి వారి మహాసామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవంను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నిజామాబాద్ వాస్తవ్యులు ఆకుల నరేష్ దంపతులు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శ్రీనివాస్ పంతులు ఆధ్వర్యంలో నవీన్ పంతులు జరిపించారు. గత 10 సంవత్సరాలుగా దేవాలయం నందు పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు తెలిపారు. పట్టాభిషేక కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా అన్నింట్లో విజయం పొందుతారని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే రాముడిగా కృష్ణుడిచ్చాడు. అదే ఇప్పుడు బదలాలో పోతే దశరథ మహారాజు పుత్ర శ్రీరామచంద్రాయ రామచంద్ర స్వామి వచ్చారు. సాక్షాత్ శ్రీమన్నారాయణ నారాయణ రాముడిగా మహారాజు సాధు లక్ష్మీ స్వరూపి సీతాదేవి వచ్చింది కాబట్టి విష్ణుమూర్తి అనే శంకు చక్రములు ఉంటాయి. లోపల ఇట్లయితే శంకు చక్రం ఉంటాయి కానీ శంకు చక్రంగా ఉన్నటువంటి స్వామివారి శక్తిని చక్రాలు శ్రీమన్నటువంటి నమో వయం వరమణ కూర్మయే కామాన్ కామాయమయ్యం కామేశ్వరో శ్రవణదాతు కుబేరాయ మహిమనాయ నారాయణ నమః. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు చూద్దాం. తెలంగాణలో మొట్టమొదటి
తొలిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. తెలంగాణ స్టేట్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ నూతన జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. జిల్లాలో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సమస్యలపై సత్వరమే స్పందిస్తూ సంఘ బలోపేతానికి కృషి చేయాలని నూతన కార్యవర్గానికి టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంజీవ్ సూచించారు. జిల్లా అధ్యక్షులుగా సుంకరి రాజేష్, ప్రధాన కార్యదర్శిగా సంఘంకర్ ధనుంజయ్, కోశాధికారిగా పులి అనిల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికైన వారికి గురువారం టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంజీవ్, సెక్రటరీ అరవింద్, బాలాజీ జిల్లా కమిటీ తరపున నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సంజీవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయుకు అనుబంధంగా పనిచేస్తోందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ స్టేట్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ను బలోపేతం చేయడంలో భాగంగా జిల్లాలో కొత్త కమిటీని ఎంపిక చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐజేయు కౌన్సిల్ సభ్యులు చింతల గంగాదాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డాక్టర్ బొబ్బిలి నర్సయ్య, జి ప్రమోద్, నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కార్యదర్శి బైరశేఖర్, ఉపాధ్యక్షులు జట్టి గోవిందరాజ్, జాయింట్ సెక్రటరీ చతుర్వేదం, టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా ప్రధాన కార్యదర్శి అరవింద్, బాలాజీ, కోశాధికారి సిరిగాద ప్రసాద్, అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు పాకాల నర్సింహులు, యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈతవనంలో బయటపడిన శివలింగం, నందీశ్వరుడు విగ్రహాల కోసం నిర్మించే ఆలయానికి తన వంతు సహకారం అందిస్తానని మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణ హామీ ఇచ్చారు. విగ్రహాలను ఆయన దర్శించుకున్నారు. ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామ శివారు ప్రాంతంలోని చెరువు కట్ట వద్ద గల ఈతవనంలో శివరాత్రి పర్వదినాన వెలసిన శివలింగాన్ని, నందీశ్వరుణ్ణి గురువారం నాడు మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారాన్ని అందిస్తానని వెల్లడించారు. ఆయన వెంట ఎంపీటీసీ సంజీవ్, భాజపా నాయకులు ఉప్పు సురేష్, సంగారెడ్డి, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. అది మహత్యమా యాదృచ్ఛికమా? ఈ జాన్కంపేటు శివార్లోని మరి చారిత్రాత్మకమైనటువంటి చెరువు, జాన్కంపేటు చెరువు కట్ట కింద లింగం మరి నంది విగ్రహాలు బయటపడ్డాయి. మరి ఆ విగ్రహాలు ఆ ఈత చెట్టు వేర్ల వల్ల ఈత చెట్టు వేర్లు ఆ విగ్రహాల కిందికి పోవడం వల్ల పైకి వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ చెట్లకు కళ్ళు గీసేటువంటి గౌడన్నలు అది గమనించి మరి
బయటకు గ్రామస్తులకు తెలియజేస్తే మరి ఆ రోజు నుంచి 101 వారాలు అన్నదాన కార్యక్రమాన్ని ఈ గ్రామస్తులందరూ కూడా గ్రామ భక్తులందరూ కూడా చేపట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ చూస్తే ఇది 165వ సర్వే నంబరు 8 గుంటలు. ఎవడో అంటాడు, ఎవడో అమ్మిండు, ఎవడో కొన్నాడు అని అంటాడు. అంటే ఇది గ్రామ రికార్డులలో కూడా, రెవెన్యూ రికార్డులలో కూడా ఇది శ్మశాన వాటిక. ఆ పక్కన ఉన్నది 163వ సర్వే నంబర్ పోరంబోకు భూమి, 16 గుంటల భూమి 163వ సర్వే నంబర్లో. ఎవడో దాంట్లోకి వెళ్ళి 8 గుంటలు పట్టా చేసుకున్నాడు అనేటువంటిది వాదన వినిపిస్తున్నారు. మరి క్యాన్సర్ను ముందే గుర్తిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చని డాక్టర్ రవీంద్రనాథ్ అన్నారు. మహిళల్లో రకరకాల క్యాన్సర్లు గుర్తించి చికిత్స అందిస్తున్నామని ఆయన తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో లయన్స్ క్లబ్ బాన్సువాడ ఆధ్వర్యంలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్, పిఎంపి, ఆర్ఎంపి అసోసియేషన్ సౌజన్యంతో పట్టణంలోని యశోద ఆసుపత్రిలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ముందుగా క్యాన్సర్ను గుర్తిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చని వైద్యులు రవీంద్రనాథ్ అన్నారు. 200 మంది రోగులకు పరీక్షలు నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. మహిళల్లో రకరకాల క్యాన్సర్లను గుర్తించి చికిత్సలు అందిస్తామని అన్నారు. క్యాన్సర్ను మొదటి స్టేజ్లోనే గుర్తిస్తే ప్రాణాలను కాపాడవచ్చని ఆయన అన్నారు. మొబైల్ వాహనం ద్వారా దేశంలో మారుమూల ప్రాంతాల్లోకి వెళ్లి చికిత్సలు నిర్వహిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు అంజిరెడ్డి, కాసం శ్రీనివాస్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. నేను డాక్టర్ రవీంద్రనాథ్ సూరి, నిజామాబాద్ నుంచి నేను వచ్చాను. నేను ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్లో పనిచేస్తుంటాను. మేము ఈ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్, ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ సంయుక్తంగా మన నిజామాబాద్ జిల్లా లోపల క్యాన్సర్కు సంబంధించినటువంటి స్క్రీనింగ్ చేస్తుంటాం. ఎందుకంటే మన మహిళా లోకం లోపల చాలామందికి గర్భసంచి క్యాన్సరు, తర్వాత రొమ్ము క్యాన్సర్లు వస్తుంటాయి. అది వాళ్ళు సిగ్గుపడి చెప్పుకోలేక దాన్ని అది మించిపోయే వరకు వాళ్ళు దాన్ని ఎవరికి చెప్పుకోరు. అది 4వ స్టేజ్కి 3వ స్టేజ్కి వచ్చిన తర్వాత దాన్ని మా దగ్గరికి వస్తారు. దాని లోపల చాలా తక్కువ మందినే మేము కాపాడగలుగుతాం. ఎందుకంటే ఈ క్యాన్సర్ అనేది ప్రారంభ దశల్లో ఉన్నట్టయితే దీన్ని మనం పూర్తిగా కంట్రోల్ చేయడానికి, పూర్తిగా నయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో వస్తే దాన్ని 100% దానికి మనం చికిత్స జరపవచ్చు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గురువారం తెలంగాణ భవన్లో కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి, ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, జీవన్ రెడ్డి, జడ్పీ చైర్మన్ విఠలరావు, మాజీ ఎమ్మెల్సీ విజీ గౌడ్, అలీం, ప్రభాకర్ రెడ్డి, షకీల్, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. బోధన్ రాకాసిపేటలో ఉంటున్న 90 ఏళ్ల బొడ్డు వెంకటేశ్వర్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో వారి కుటుంబ సభ్యులు లయన్స్ క్లబ్ ఆఫ్ భవానీ ద్వారా నేత్రదానం చేసి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కు అందించారు. అలాగే అవయవ దానం కోసం పార్థివ దేహాన్ని నిజామాబాద్ మెడికల్ కాలేజీకి అప్పగించడం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. బాన్సువాడ పట్టణంలో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు మైనార్టీ సోదరులు. శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా ర్యాలీలో హిందూ సోదర భక్తులకు రాజీవ్ గాంధీ చౌరాస్తాలో వాటర్ బాటిల్స్, రస్నాను మైనార్టీ సోదరులు అందజేశారు. ఈ కార్యక్రమం నిర్వహించడం మత సామరస్యానికి ప్రతీక. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ముస్లిం సోదరులకు పలువురు ధన్యవాదాలు తెలిపారు. శోభాయాత్రలో దాహం తీర్చడం చాలా సంతోషంగా ఉందని ముస్లిం సోదరులు తెలిపారు. భీమ్గల్ మున్సిపల్ కమిషనర్తో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు, మున్సిపల్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ రమేష్ బాబు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నెల రోజుల్లోపు కార్మికుల సమస్యలను పరిష్కరించిన ఎడల
కార్మికులతో కలిసి ఆందోళన చేయాల్సి వస్తోందని ఆయన అన్నారు. దానికి మున్సిపల్ యంత్రాంగం పాలకవర్గమే బాధ్యత వహించాల్సి వస్తోందని ఆయన హెచ్చరించారు. ప్రధానంగా కార్మికులకు 2 సంవత్సరాలకు పైగా చెల్లించవలసిన PF, ESI డబ్బులను జమ చేయకపోవడంతో కార్మికులు నష్టపోతున్నారని ఆయన తెలిపారు. అదేవిధంగా గతంలో రాష్ట్ర ప్రభుత్వం పెంచిన 1000 రూపాయల వేతనం చెల్లించటం లేదని పేర్కొన్నారు. కార్మికులకు ఆదివారం సెలవు అమలు జరపకపోవడంతో చాకరీ చేయించుకుంటున్నారని, అదేవిధంగా కార్మికులకు చీపుర్లు, పారలు, గ్లౌజులు, చెప్పులు ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు కార్మికులకు ఆదివారం సెలవును అమలు చేస్తూ బకాయిలను సైతం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.